హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే పప్పు బచ్చల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పప్పు కడిగి పెట్టుకోవాలండి. అందులో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలండి. బచ్చల కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుందండి. ఇందులో సెలీనియం, ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా కూడా చూస్తుందంట. అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని కొంచెం తగినన్ని వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఉడికిన తర్వాత కొంచెం లైట్గా పప్పు గుత్తితో మెదుపుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు వేసుకోవాలండి. పోపు కోసమని గ్యాస్ మీద కడాయి పెట్టి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని పోపు వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.